లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. రాశిఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము మనము ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉంటుంది ఏమిటి అనేటువంటి విషయంగానే ఇప్పుడు సెప్టెంబరు మాసములో కూడా ఎవరెవరి ఏ రాశి వాళ్లకు ఎలా ఉండబోతుంది ఏమిటి అనే దాని గురించి ఇప్పుడు తెలియజేస్తున్నాను. అయితే ఈ రాశుల ప్రకారముగా బాగుండినా, ఒకవేళ మిశ్రమ ఫలితాలుగా ఉండినా లేదా అధమ ఫలితాలుగా ఉండినా, ఎన్ని మాట్లాడినా రాశి ఫలానా అనేటువంటి దాని గురించి చెప్పడం అనేటువంటిది మేము ప్రామాణికముగా తీసుకొని చెప్పడం జరుగుతుంది. అయితే ఎవరెవరు ఏ లగ్నములో పుట్టారు, ఎప్పుడు పుట్టారు, ఏమిటి అనేటువంటి దాని గురించి కూడా మీరు ఒక్కసారి ఎవరైనా సరే వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర మీరు పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఎంతో మందికి ఈ జాతకాల రీత్యా లేదా నడుస్తూ ఉండేటువంటి గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని మాకు మంచి జరగాలి, మరి జరగటం లేదే, లేదా ప్రమోషన్లు రాలేదే, లేదా వివాహాలు కాలేదే, లేదా ఉద్యోగాలు రాలేదే, లేదా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇంకేవో జరగాలి, మాకు ప్రమోషన్లు రావాలి, వ్యాపారం బాగా జరగాలి, కొత్త వ్యాపారం చేసుకోవాలి అని ఇలా అనేక రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అందువలన మీరు మీ లగ్నము ఎప్పుడు పుట్టారు ఏమిటి అనేటువంటిది చూసుకోవాల్సినటువంటి ఆవశ్యకత చాలా ముఖ్యమైనటువంటిదిగా భావించండి. అందుకని మీరు ఒక్కసారి వ్యక్తిగతమైనటువంటి జాతకాలను చూసుకోండి. తప్పకుండా దాంట్లో ఏదైనా చిన్న సవరణలు ఉంటే చేసుకోండి. తప్పకుండా మేలు జరిగేదానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి గాక. అందువలన ఈ 12 రాసుల వాళ్లకు కూడా నేను తెలియజేస్తూ ఉన్నాను. జయోస్తు. ధనుస్సు రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే పర్వాలేదు, బాగుంది అని చెప్పవచ్చును. స్థిరాస్తి అనేటువంటిది ఏదైతే ఉంటుందో అది కొంచెం కలిసి రావడం లాంటివి జరుగుతుంది. దూర ఆలోచనలు, కుటుంబ వృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు, దూరమైనటువంటి ఆలోచనలు చేయటం వలన కొంత మేలు జరిగేటువంటి ఇది ఉన్నది. కానీ ఒక పని కావాలి అంటే ఆ పనికి వృధాగా 1కి 10 సార్లు తిరగడం లాంటివి జరగవచ్చును. దాని వలన ధన వ్యయము, ఆరోగ్యత సంబంధించినటువంటి విషయాలలో కూడా కొంత ఇబ్బంది కలిగేటువంటి పరిస్థితి ఉన్నది. మరి అంటే సమయానికి భుజించక, సమయానికి నిద్ర లేక ఇవన్నీ ఎలా జరుగుతాయో ఏమో, ఎలా నేను బయట పడగలుగుతానో ఏమో అనేటువంటి ఆలోచనలతో టెన్షన్ వాతావరణంలో ఉంటారు గాక. టెన్షన్ పెట్టుకోవద్దండి, ఏదో రకంగా మేలు జరుగుతుంది గాక. అంతేకాకుండా ధన వ్యయం, అనవసరముగా ఉన్న ధనాన్ని కూడా కాస్త తప్పనిసరి వ్యయం చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది, ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి. ఆప్త బంధువులు కానీ, ఆప్తులకు కానీ, తెలిసిన వాళ్లకు కానీ కాస్త అనారోగ్యము అనేటువంటిది ఉన్నది. గృహమునందు ఇలా ఉండినా గృహమునందు శుభకార్యము అనేటువంటిది చేసి తీరుతారుగాక. ఇదొకటి ప్లస్ పాయింట్ మీరు గమనించాలి. అలాగే బంధుమిత్రుల యొక్క సమాగమనము, ఎప్పుడొస్తారు వీళ్ళంతా? ఏదో ఒకటి శుభకార్యం జరిగితేనే కదా అలా వస్తారు. ధన నష్టము అనేటువంటిది ఉంది. కార్యముల యందు
కొన్ని కార్యక్రమాలకు మీరు వెళ్ళేటప్పుడు కొన్ని విఘ్నాలు కలగవచ్చును. అవి ఇప్పుడు జరగక వాయిదా పడి తర్వాత ఎప్పుడో చేస్తాము, జరుగుతాయిలే అనేటువంటి భావనతో మీరు నిరాశతో వెనుదిరిగేటువంటి పరిస్థితి వస్తుంది. వృత్తి వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు స్థిరత్వము కలుగుతుంది. ఉద్యోగముల యందు అధికారుల యొక్క మన్ననలు పొందుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళు మాత్రము పై అధికారుల యొక్క ప్రశంసలు మన్ననలు పొంది మీరు కాస్త ఉపశమనము పొందవచ్చునుగాక. శారీరకమైనటువంటి శ్రమ అధికముగా ఉంటుంది, కానీ శ్రమకు తగినటువంటి ఫలితమే ఉండదు. ధన నష్టములు, చిన్న చిన్న ఆపదల్లాంటివి సంభవించే విధముగా ఉన్నది కనుక మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని ఒక్కసారి పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు. మీనరాశి వారికి ఈ సెప్టెంబరు మాసమంతా కూడా ఎలా ఉంది అంటే బాగుంది అనే చెప్పాలి. మీ ఆలోచనలకు తగ్గట్టు మీరు నిర్ణయాలు తీసుకుంటారు. కొంతమందికి ఇబ్బంది కలిగినా నేను చేసింది కరెక్ట్ కదా అనేటువంటి భావనతో మీరు ముందుకు వెళతారుగాక. స్థిరాస్తి అనేటువంటిది దానికి సంబంధించినటువంటివి ఏమైనా చిన్న చిన్న ఇంకా ఇబ్బందులు ఉంటే ఈ మాసములో తప్పకుండా మీకు అవి అనుకూలవంతముగా జరుగుతాయి. కొంత ధన వ్యయం అనేటువంటిది ఉన్నది, తప్పనిసరి ఖర్చు పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. ప్రయత్న కార్యముల యందు జయము కలుగుతుంది. మీరు ఏ కార్యము తలపెట్టినా జయము కలుగుతుంది గాక. శుభకార్యము చేస్తారు. ఇంట్లో గృహమునందు బంధుమిత్రుల యొక్క సమాగమనము అనేటువంటిది ఉంటుంది, వస్తారు. మంత్రసిద్ధి అనుష్ఠానము చేసుకునేటువంటి వాళ్లకు మంత్రసిద్ధి అనేటువంటిది ఉన్నది, మీకు సిద్ధించి తీరుతుంది గాక. వృత్తి యందు స్థిరత్వములు కలుగుతాయి, సౌఖ్యములు కలుగును. వాహన యోగాలు ఉన్నాయి, వాహనము కొంటారు, అలాగే ఇల్లు కట్టుకుంటారు, లేదా ప్లాటు కొనగలుగుతారు. శుభకార్యాలలో పాల్గొంటారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలలో ఎక్కువగా విరివిగా ఉంటారు. బంధుమిత్రులతోనూ అందరితోనూ చాలా అనుకూలవంతముగా మెదలి మీరు మంచి మన్ననలు పొందటానికి చాలా అవకాశంగా ఎక్కువగా ఉంటుంది గాక. అన్ని రకాల అనుకూలతలు మీరు పొందగలుగుతున్నారుగాక. తర్వాత దైవానుకూలము అనేటువంటిది మీకు ఉన్నది. తప్పకుండా దైవానుకూలము చేత మీరు ముందడుగు వేయడమే జరుగుతుంది. మీరు ఏదైనా ఒకటి చెయ్యాలి అనుకునేటప్పుడు నాకు అడ్డంకులు వస్తున్నాయే ప్రతిదీ కూడా అని అనుమానముగా ఉంటారు గాక. అయితే ఎటువంటి అనుమానము అక్కర్లేదు. తప్పకుండా ఆరంభములో మీకు కొన్ని ఇబ్బందులు ఎదురైనా తర్వాత మీకు విజయ పరంపరలో మీరు ముందుకు దూసుకుని వెళ్ళటానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి గాక. అన్ని వర్గాల వారికి చాలా అనుకూలవంతమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. ఏది ఏమైనా వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి, మేలు జరుగుతుంది. జయోస్తు.